అందరికీ నమస్కారం. ఈరోజు యోగి వేమన పుట్టినరోజు అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. యోగి వేమన గారు మన తెలుగువారు కావడం, మరి అదేవిధంగా ఆయన శైలి, ఇతని పద్యాలు అన్నీ కూడా ఆట వెలది ఛాందస్సులో ఉండి ఎంతో సరళంగా సామాన్యులకు సైతం అర్థమయ్యేలాగా ఉంటాయి. మరి మకుటం ప్రతి పద్యంలో కూడా చివరన విశ్వధాభిరామ వినురవేమ అనే విధంగా ఆయన మకుటం ఉంటుంది. మరి తత్వం, విగ్రహారాధన, కుల వివక్షణ మరియు సమాజంలో మూఢనమ్మకాలను ఇతను తీవ్రంగా నిరసించారు. మరి ప్రభావం బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ గారు వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదించి అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన బయటికి తీసుకురావడం కూడా జరిగింది. మరి జనవరి 19 ఆయన పుట్టినరోజును ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను కూడా నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. మరి ఆయన చాలా కొన్ని వేల పద్యాలు రాయడం జరిగింది. ఆయన ప్రజాకవి. ఇటు విజయనగర సామ్రాజ్యం అంటే పూర్వపు విజయనగర సామ్రాజ్యంలో అంటే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయనకు అభిమానులు, ఆయన ఆరాధించే వ్యక్తులు ఎంతో మంది ఈనాటికి కూడా ఉన్నారు. మరి ఆయన రాసిన పద్యాల్లో సమాజంలో ఏం జరుగుతూ ఉంది, సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన అయితేనేమి, జరగబోయే సమస్యలపైన కూడా విపులంగా రాసి సామాన్యులకు అర్థమయ్యే విధంగా చేసినటువంటి మహా వ్యక్తి. ఆయన కదిరి దగ్గర కటారపల్లిలో ఆయన జీవ సమాధి కావడం కూడా జరిగింది. మరి అటువంటి గొప్ప వ్యక్తిని ఈనాడు రాను రాను ఆయన గురించి మర్చిపోవడం జరుగుతూ ఉంది. నేను ఒకటే కోరుతున్నా, అటువంటి గొప్ప వ్యక్తుల చరిత్రను, వాళ్ళు చెప్పిన తత్వాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోతే నేటి సమాజంలో అవి ఎంతో ఉపయోగపడతాయి. యువతకు కానీ ప్రజలకు కానీ ఆయన చెప్పే ప్రతి మాటను కూడా దాంట్లో అర్థం ఉండే విధంగానే ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టేసి ప్రతి జిల్లాలో కూడా ఆయన వేమన గారి విగ్రహాన్ని అధికారికంగా కాంస్య విగ్రహాన్ని పెట్టాలి. ఆయనను రాబోయే తరాలు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా ప్రజలు అర్థమయ్యే విధంగా అందరికీ అందేలా చేయాలి. మనకు బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ గారు ఆనాడే ఆయనలో ఆ పద్యాల్లో ఉన్నటువంటి భావనను చూసి ఆయన కూడా తెలుగు కూడా నేర్చుకొని తెలుగు కూడా రాపించడం కూడా జరిగింది. కాబట్టి అటువంటి మహనీయులు గురించి ఆయన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ అధికారిక కార్యక్రమానికి నేను కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఆయనకు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి పోయే విధంగా, సామాన్యులకు అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటు మీ నాగార్జున రెడ్డి. నమస్తే.